ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, 2025వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ మంగళవారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్‌తో మీ జీవితం మొత్తం మారిపోతుంది. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది? ఆ ఫోన్ కాల్‌కి ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంది? అలాగే మీరు కాక బాధపడుతున్నారా? జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. పరిస్థితులు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటపెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడంలో కన్యా రాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక, ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పునైతే మీరు గమనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకొని వస్తుంది. అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు. ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే, ఎవరితో అయినా సరే కలిసి మీరు వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే, ఇటువంటి ఏ రకమైన ప్రయత్నాలు అయితే మీరు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో, అటువంటి వారికి రిజల్ట్ ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది. ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో చాలా సానుకూల పరిణామాలను అయితే మీరు చూడబోతున్నారు. అదృష్టం ఒక ఫోన్ కాల్ రూపంలో మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. ఇక వృత్తిరీత్యా చూస్తే గనుక, మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే, కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, మీకు ఈరోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొంత అనుకూలంగా, కొంత ప్రతికూలంగా మీకు ఈరోజు గడవబోతుంది. కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చేయని ఒక పొరపాటు కారణంగా
ఒక నిందనైతే మీరు మోయాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటటువంటి అంశం అయినప్పటికీ శివారాధన చేసుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుండి శివభగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక ఆర్థికంగా చూస్తే గనక ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. కుటుంబ సభ్యుల లేదా ఇతర అవసరాల కోసం మీరు నిమిత్తం కానీ లేదా ఇతరతర అవసరాల కోసం మీరు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఏది విలాసం, ఏది అవసరం అనే దానిపై దృష్టి సాధించి మీరు డబ్బు ఖర్చు చేయడం చాలా ఉత్తమం. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఈ మధ్య కాలంలో వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న విభేదం కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. అలాగే పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. ఆహార ధాన్యాలు దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.